హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మరో వారంలోకి ఎంటర్ అయిపోయాము. ఈ వారం అంతా కూడా ఒక కొత్త దేశంలోని వంటకాల్ని మనం ప్రయోగం చేయబోతుంటాం. మనకందరికీ తెలిసిన విషయమే, వాటిని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము. అయితే ఈరోజు మనం మొదలు పెట్టబోయే ఆ వీక్ ఏంటంటే పోలాండ్కి సంబంధించింది. ఈ వారం అంతా ఆ పోలాండ్కి సంబంధించిన డిషెస్ని మనము ఎక్స్ప్లోర్ చేద్దాము, వాటి గురించి తెలుసుకుందాం. జనరల్గా ఈ పోలాండ్కి సంబంధించిన వంటలన్నీ కూడా రష్యన్ ఇంకా చెక్ రిపబ్లిక్ ఈ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటి నుంచి అడాప్ట్ చేసుకొని కొన్నింటిని డెవలప్ చేస్తూ ఉంటారు. ఆ డిషెస్ అన్నీ కూడా అలాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సిమిలారిటీస్ అన్నింటినీ కూడా ఎక్కువ బటర్స్ ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారు. అలాగే చూసినట్లయితే మనం డైరీ ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఇలాంటి వాటికి సంబంధించినవి ఫ్యాట్స్ యూస్ చేస్తూ ఉంటారు. వాటితో వంటలు తయారు చేసుకుంటూ ఉంటారు. అలాగే ఫ్రెంచ్నే కనుక చూసినట్లయితే నిజానికి చెప్పాలంటే పాలిష్ స్టైల్ క్విజీన్ అని కూడా అంటారు, పాలనీజీ క్విషీన్ అని కూడా అంటారు. ఇలాగా డిఫరెంట్ నేమ్స్ తోటి వీళ్ళు పిలుచుకుంటూ ఉంటారు. ఎనీవే, ఉపోద్ఘాతం ఇంకా చాలు. వన్స్ అగైన్ వెల్కమ్ టు గ్లోబల్ క్విజీన్. వావ్ ఏమి రుచి, బ్రాండ్ న్యూ వీక్ ఆఫ్ పాలనీస్ క్విజీన్. ఈ పోలాండ్కి సంబంధించిన క్విజీన్లో మనం ఫస్ట్ తయారు చేసుకోబోతోంది ఒక చక్కటి సూప్. భోజనాల్లో ఎప్పుడైనా కూడా మనం సూప్తో శుభారంభం చేస్తూ ఉంటాం కదా, అదేవిధంగా సూప్తో మొదలు పెట్టబోతున్న ఈ వారాన్ని మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరేంటంటే పోలనీస్ బార్లీ సూప్. ఈ పోలనీస్ బార్లీ సూప్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. బంగాళదుంప ఒక చిన్న ముక్క, మష్రూమ్, ఇది తెల్ల ఉల్లికాడ, మామూలుగా ఉల్లికాడలు అంటాం కదా అట్లా చిన్న తెల్ల ఉల్లికాడ, అలాగే కొద్దిగా సెలరీ, నిమ్మకాయ చెక్క, ఉల్లిపాయ, బటర్, క్యారెట్ ముక్క, ఇంకా బార్లీ ఇలాగైనా యూస్ చేసుకోవచ్చు, లేదంటే సోక్డ్ అంటే నానబెట్టిన బార్లీ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను కొద్దిగా నానబెడదాం ఇక్కడే అనుకుంటున్నాను. బాగా నానబెడితే కొద్దిగా తొందరగా కుక్ అవుతుంది, బాగా కూడా ఉంటుంది అనమాట. ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. లేదంటే బార్లీని డ్రై రోస్ట్ అంటాం కదా, నూనెలు ఏమీ వేయకుండా డైరెక్ట్ పెనం మీద డ్రైగా రోస్ట్ చేసుకొని కొద్దిగా దంచి రఫ్గా దంచిన తర్వాత చేసుకున్నా కూడా కొంచెం మోర్ సూపీ కన్సిస్టెన్సీ వస్తుంది. అలా అయినా చేసుకోవచ్చు. ఓకే, వంట మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇవంతా ఆల్రెడీ క్లీన్ చేసినవి ఉంటాయి కాబట్టి ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. బార్లీలో కొద్దిగా వాటర్ వేసి సోక్ చేస్తున్నాను. అది అలా సైడ్లో పెట్టేసుకున్నాను. సూప్ కాబట్టి చిన్న చిన్న ముక్కలు అలా తగులుతూ ఉంటే బాగుంటుంది. అందుకనే అన్నీ కూడా ఒక మోస్తార్ సైజ్ ముక్కల కింద కట్ చేసుకుంటాను. వెజిటేబుల్స్ అన్నింటినీ కూడా 4 ముక్కలు చేసుకున్నాం మష్రూమ్ని. అలాగే ఆనియన్ కూడా అంతే, దీన్ని కూడా క్యూబ్స్ కట్ చేసుకుంటాం. సేమ్ విత్ సెలరీ. ఈ సెలరీ మాత్రం అసలు మొత్తం ముక్కలాగే వేసేస్తేనే నాకు ఇష్టం నిజానికి. ఎందుకంటే ఆ తర్వాత తినేటప్పుడు పొరపాటున దాన్ని నమ్మలేకుండా ఉంటామని. ఘాటుగా ఉంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. మనం పెట్టేస్తే వేడవుతుంటుంది కదా ప్యారలల్గా. క్యారెట్ని కూడా అదే విధంగానే కట్ చేసుకుంటాం. సేమ్ విత్ పొటాటో, బంగాళదుంపని కూడా మనం క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం. మొదట కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒకటొకటి ఫ్రై చేసుకుంటూ ఫైనలీ బార్లీ కూడా దీంట్లో వేసుకుంటాం.
తర్వాత వాటర్ వేస్తే వాటర్లో సూపీ కన్సిస్టెన్సీ సూప్ లాగా వస్తుందన్నమాట. అంతే, డిష్ రెడీ అయిపోయినట్లే. ఓకే, మొదటగా ఆనియన్ వేస్తున్నా. తర్వాత ఒక్కొక్కటే హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనమాట. క్యారెట్, ఆ క్యారెట్ కొద్దిగా వేడైన తర్వాత పొటాటో, అట్లా ఒకటోటి వేసుకోవడం. పొటాటో వేసుకోవడం అండ్ సెలరీ, ఉల్లికాడలు, కొద్దిగా అలా ఫ్రై అవనిద్దాం. కాస్త అన్నీ కూడా వెజిటేబుల్స్ పచ్చిగానే ఉన్నాయి కాబట్టి. తర్వాత మష్రూమ్ వేయచ్చు. మష్రూమ్ కొద్దిగా ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది, అందుకని లాస్ట్లో వేద్దాం అనుకుంటున్నాను. కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాం. మొత్తం బటర్లో కూడా కుక్ చేసుకోవచ్చు, కంప్లీట్లీ మన టేస్ట్ని బట్టి అన్నమాట. చాలు. మళ్ళీ ఎక్కువ పైనుంచి సూప్ కదా, ఎక్కువ ఆయిల్ అయితే కూడా పైనుంచి తేలుకుంటూ ఉంటుంది, బాగోదు. కాబట్టి ఆ మాత్రం బటర్ సరిపోతుంది. డన్. ఇప్పుడు మష్రూమ్ వేస్తాం. వాటర్ పంపేసా. ఈ నానబెట్టిన బార్లీ వేసుకోవాలి. కొద్దిగా ఈ బార్లీ కొంచెం వేడెక్కిపోయి వేగిన తర్వాత వాటర్ వేసుకొని సూప్ వచ్చే విధంగా చేసుకోవాలి. ఒక 2 minutes దీన్ని అలా వేగనిద్దాం. ఇందులో వాటర్ యాడ్ చేసుకుంటాం. సూపే కాబట్టి కాస్త ధారాళంగానే పడుతుంది వాటర్. చక్కగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఒక పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేసి, ఒక పొంగు వచ్చిన తర్వాత ఉప్పు కారం దీంట్లో వేసుకుంటాం అన్నమాట. దాంతోపాటుగానే కొద్దిగా పార్స్లీ కట్ చేసి వేసుకుంటాము. కొంచెం ఎక్కువ పడుతుంది బాగానే ఫ్లేవర్ కోసం. సో రెడీ ఉంచుకుందాం. పొంగు వచ్చేసింది కదా, ఇందులో ఇప్పుడు కొద్దిగా గట్టిగానే సాల్ట్ అండ్ పెప్పర్ పడుతుంది. సాల్ట్ ఇంకా పెప్పర్ వేస్తాం. రైట్, డిష్ రెడీ అయిపోయింది. ఫైనలీ పార్స్లీ వేస్తున్నాను. బోల్డ్ మంచి ఫ్లేవర్ వస్తుంది దీంతో. చాలా ఫ్రెష్ వేస్తున్నాం కదా, అందులోనూ చక్కటి ఫ్లేవర్ ఉంటుంది. అయిపోయింది. స్టవ్ కట్టేసి డైరెక్ట్గా ఇంకా ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. మంచి ఎడిబుల్ సూప్ లాగా ఉంది. ఎప్పుడైనా పూట భోజనం కింద కూడా పెట్టేసుకోవచ్చు, సాయంత్రాల పూట ఎప్పుడైనా. సూపర్గా ఉంది నిజంగానే. ఒక పూట ఎప్పుడైనా మెయిన్ కోర్సు లేకపోతే రైస్ ఇట్లాంటివి స్కిప్ చేయాలనుకున్నప్పుడు ఇలాంటి దాంతో కానిచ్చేయచ్చు. చాలా చక్కగా ఉంది. బార్లీ కొన్ని విషయాల్లో హెల్త్ కూడా మంచిది కాబట్టి అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు. చాలా బాగుంది. డోంట్ మిస్, ఖచ్చితంగా చేసుకోండి. చక్కటి చికెన్ మనం తయారు చేసుకుంటున్నాం, అది కూడా బాగా స్టఫింగ్ తోటి, వెజిటేబుల్ స్టఫింగ్ తోటి మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే పాలిసీ స్టఫ్డ్ జుకనీ. ఈ పాలిష్ స్టఫ్డ్ జుకనీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం.
జుక్నీ తీసుకున్నాం. ఒకవేళ జుక్నీ లేకపోతే కీరాతో కూడా చేసుకోవచ్చు, అందుకనే సింబాలిక్గా కీరా కూడా ఉంచుకున్నాం. సో బేసిక్గా జుక్నీ కావాలి. అలాగే బేసిల్ లీఫ్, మోజరెల్లా చీజ్, టొమాటో సాస్, ఉల్లిపాయ, ఉడికించిన రైస్ అంటే అన్నం, చికెన్ ముక్కలు, ఆరిగానో, థైమ్, టొమాటో కెచప్, ఇంకా బటర్. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్. బోల్డ్ కనిపిస్తున్నాయి కదా. సో ఇందులో ఫస్ట్గా ఏంటంటే అన్నీ చాప్ చేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆ తర్వాత జుక్నీని స్టఫింగ్ కోసం సరిపోయే విధంగా కప్పులాగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మళ్ళీ అది ఎడిబుల్గా కూడా ఉండాలి కదా, తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉండాలి కాబట్టి. సో దానికోసం కార్వింగ్ నైఫ్ ఇట్లా ఒకటి తీసుకొని దీంతో ఇట్లా రౌండ్ కట్ చేసుకోవాలన్నమాట. రౌండ్గా కట్ చేసుకొని అలాగే కీరాను కూడా అలా చేసుకోవచ్చు మనం. అలాగే జుక్నీస్ అన్నీ కూడా చేసుకొని సైడ్లో ఉంచుకుందాం. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి దాంట్లో. అయితే ప్యారలల్గా రెండు పనులు అయిపోయే విధంగా నేనేం చేస్తానంటే మిగిలిన డిష్ కూడా రెడీ చేసుకొని అది ఇక్కడ కుక్ చేసుకుంటూనే దాన్ని కూడా ఫ్రై చేసేస్తాను. సో దట్ పొయ్యి దగ్గర ఒకేసారి పని అయిపోతుంది. రెండు పాత్రలు కూడా వేడి చేసేస్తున్నాను నేను. బాగా చిన్న చిన్న పీసెస్ వచ్చే విధంగా చాప్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ వీటినన్నింటినీ కూడా ఆయిల్లో కానీ బటర్లో కానీ ఫ్రై చేసుకోవాలి. నేను రెండు కూడా కలిపి వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్. ఆయిల్ అండ్ బటర్. అలాగే ఇందులో కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇక్కడ రెండు ప్రాసెస్లు అవుతున్నాయి. ఒకటి జుక్నీని ఎడిబుల్గా రెడీ చేసుకోవడం ఒకటి, రెండోది దాని లోపలికి స్టఫింగ్ రెడీ చేసుకోవడం అనమాట. సో దీంట్లో స్టఫింగ్ చేస్తున్నాము, దీంట్లో జుక్నీని మనం ఫ్రై చేసుకోబోతున్నాము. బాగా జారుతున్నాయండి పనిముట్లు నా చేతిలో. ఎనీవే బటర్ వేడైంది. ఫస్ట్ ఉల్లిపాయలు వేసాను. ఉల్లిపాయలు కొద్దిగా సాతే అయిన తర్వాత చికెన్ వేసుకోవచ్చు. అలాగే పక్కన ఇంకో పెనం రెడీగా అయిపోయింది కదా, అందులో వీటిని పెట్టుకుందాం. ఇందాక కట్ చేశాను కదా, ఇంకొంచెం స్మూత్గా రావడం కోసం స్పూన్ యూస్ చేయొచ్చు. స్పూన్ తోటి ఏవైనా సరే కొద్దిగా ఎక్కువ తక్కువలు ఉన్నట్లయితే లోడి ఇలా తీసేసుకోవచ్చు అనమాట. సో ఇలా చక్కటి కప్పు తయారవ్వాలి మనకి. మరీ కింద ఎక్కువ పలసగా అయిపోయింది నాకు, కొద్దిగా జాగ్రత్త పడాలి, హోల్ పడిపోకూడదు కిందకి. జుక్నీని ఈ విధంగా ఫ్రై చేసుకున్నాం. ఫస్ట్ బాటమ్, తర్వాత సైడ్స్. అండ్ ఇటువైపు బటర్లో చక్కగా ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి కదా, అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఈ కట్ చేసిన అంటే బాగా స్మాల్ డైసెస్గా చేసుకున్న చికెన్ వేస్తున్నాను. ఇట్లాగే రోల్ చేసుకుంటూ మొత్తం అన్ని వైపులా కుక్ అయ్యే విధంగా చూసుకోవాలన్నమాట. మీకు పట్టుకోవడం కష్టమన్నట్లయితే ఏదైనా ఫోర్క్ తోటి గుచ్చుకొని కూడా అట్లా చేసుకోవచ్చు. బాగానే ఫ్రై అవుతుంది. సో ఇందులో బేసిల్ లీఫ్ వేస్తున్నాను ఫస్ట్, తర్వాత థైమ్,
అండ్ ఆరిగానో. అయిపోయాయి కదా. అలాగే దీంట్లో ఇప్పుడు టొమాటో సాస్ కూడా వేస్తాం. సగమే వేస్తున్న టొమాటో సాస్ని, మిగిలిన టొమాటో సాస్ అలాగే ఆ మిగిలిన టొమాటో కెచప్ ఈ రెండు కూడా పైనుంచి గార్నిషింగ్ కోసం వెళ్తాయన్నమాట. అప్పుడు వేసుకోవచ్చు. సేమ్ విత్ మోజరెల్లా చీజ్. కొద్దిగా అంతా అది ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని స్టఫ్ రెడీ చేసుకోవచ్చు అనమాట. సో నౌ ఐఎమ్ యాడింగ్ రైస్. తక్కువ క్వాంటిటీనే రైస్ ఉండాలి, చికెన్ ఎక్కువ ఉండాలి. డామినేషన్, రైస్ డామినేషన్ ఉండకుండా చికెన్ డామినేషన్ ఉండే విధంగా జాగ్రత్త పడితే బాగుంటుంది. ఫైనలీ స్టఫ్లో మనకు కావాల్సింది కొద్దిగంత పెప్పర్, ఇంకా సాల్ట్. ఇంకోటి ఏంటంటే దీంట్లో బోల్డ్ అంత టొమాటో కెచప్ వేసాం కదా, దాంట్లో సాల్ట్ అండ్ పెప్పర్ అదే స్పైసెస్ కానీ ఫ్లేవర్స్ కానీ అన్నీ ఉంటాయి. దానికి తగ్గట్టు ఇవి ఎక్స్ట్రా అయిపోకుండా ఉండేలాగా జాగ్రత్త పడుతూ యాడ్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది, స్టఫింగ్ రెడీ అయిపోయింది కదా. ఇవి కూడా రెడీ అయిపోయాయి. 50% కుక్ అయితే చాలండి. జుక్ని కూడా 50% కంటే ఎక్కువ అయిపోతే మెత్తగా అయిపోతుంది, సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి బాగోదు. సో అబౌట్ 50% కుక్ అయిందంటే చాలన్నమాట. నేను డైరెక్ట్గా చాపింగ్ బోర్డ్ మీద పెట్టుకొని స్టఫింగ్ చేసుకుంటాను. జనరల్గా ఏంటంటే పార్టీ టైంలో లేకపోతే ఎక్కడైనా ప్రజెంటేషన్ దీంట్లో ఇలాంటప్పుడు బాగుంటుంది. ఎందుకంటే సింగిల్ పోర్షన్లా ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చేయచ్చు అన్నట్టుగా అలా ఉంటుందన్నమాట. ఒక ప్లేట్లో ఓ 4-5 పెట్టి తీసుకెళ్ళాం అనుకోండి, ఓ 4-5 ఇంట్లో ఎవరైనా ఫ్రెండ్స్ చుట్టాలు ఉన్నప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని కొరుక్కొని తినేయడానికి బాగుంటుంది. ఈ టొమాటో కెచప్ ఇంకా సాస్ ఈ రెండింటిని మిక్స్ చేసుకొని పైనుంచి లేయర్. నేను కనుకైతే బహుశా ఇంకొంచెం కేర్ తీసుకొని జుక్ని మొత్తానికి లోపల నుంచి ఒక లేయర్ వేసి కెచప్ ఇవి తర్వాత స్టఫింగ్ చేసాం అనుకోండి, ప్రతి బయటికి తగులుతూ ఉంటుంది కదా, అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ టైం అలా చేద్దాం. కొద్దిగా మోజరెల్లా చీజ్. దీన్ని గ్రాటినేషన్ కావాలంటే గ్రాటినేషన్ చేసుకోవచ్చు. సింపుల్గా తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేశారంటే కాసేపు చీజ్ మెల్ట్ అయిపోయి గ్రాటినేట్ అవుతుంది. అలా అయినా చేసుకోవచ్చు. లేదంటే కావాలంటే మీరు బ్లోటార్చ్ కొట్టుకోవచ్చు, లేదంటే అలా అయినా వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే జస్ట్ ఫీల్ కోసం బ్లోటార్చ్ కొడుతున్నా. రైట్ కదా, చక్కగా ఉంది. దీన్ని ఇలాగే చూస్తే బాగోదు, కానీ ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టి మీకు చూపిస్తాను. తర్వాత తిని ఎలా ఉందో కూడా చూసి చెప్తాను. నిజంగానే చాలా బాగుంది కదా ప్రెజెంటేషన్. ఈ విధంగా పార్టీకి ఇలాంటి టైంలో పెట్టుకోవచ్చు, ఇంట్లో చక్కగా ఉంటుంది. నాకు కాలుతుందేమో డౌట్ వస్తుంది లోపల స్టఫింగ్ అంతా, కానీ కట్టండి. వావ్,
కొంచెం తెలుసా టేస్ట్గా ఉంటుందని. సూపర్గా ఉంది. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఎమ్మీ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.